Hello students, this is Yudhishthir Reddy. Welcome to my channel Yudhi Insights. Okay students, ఈ వీడియోలో మనం పర్సంటేజ్ రిలేటెడ్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం. పర్సంటేజ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి టాపిక్లో ఈ పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ సంబంధించి 10-12 టాపిక్స్ ఉంటే ప్రతి టాపిక్లో పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. పర్సంటేజ్ వస్తేనే చేయగలిగే క్వశ్చన్స్ మినిమం ఈచ్ టాపిక్లో 20% క్వశ్చన్స్ అని ఉంటాయి. ఓకే, సో అందుకే పర్సంటేజ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. ఓకే, సో పర్సంటేజ్ రావాలంటే ఫస్ట్ మనకి ఆ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏంటి, అవి బాగా తెలియాలి. అవి తెలిస్తే క్యాలిక్యులేషన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అందుకే ఈ వీడియోలో కంప్లీట్ పర్సంటేజ్కి సంబంధించి ఫ్రాక్షన్ వాల్యూస్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ నెంబర్స్ చెప్పడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఓకే, సో పర్సంటేజ్ అంటే ఫస్ట్ పర్సెంట్ అంటే ప్రతి 100, సెంట్ అంటే 100, ప్రతి 100కి 100తో కంపేర్ చేస్తామండి. ఏ విషయాన్నైనా సరే 100తో కంపేర్ చేస్తాం. మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే మనం ఫస్ట్ పర్సంటేజ్ మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చింది అని అడుగుతారు. ఓకే, సో పర్సంటేజ్ ఎంత వచ్చింది యాక్చువల్గా అయితే మనకి 10thలో ఉండే మార్క్స్ అన్ని 600 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 540 మార్క్స్ వచ్చాయనుకోండి, 600కి 540 మార్క్స్ వచ్చాయి. పర్సంటేజ్ ఎంత అంటారు? పర్సంటేజ్ అంటే 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయని అర్థం. పర్సంటేజ్ అంటే 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 600 ఏం చేస్తామంటే 100కి తగ్గిస్తాం. ఓకే, 600ని 100కి తగ్గిస్తాం. అప్పుడు 540 అనేది ఎంత అవుతుంది? 600 అనేది 100 అయితే 540 ఎంత అవుతుంది? ఇదే సింపుల్. పర్సంటేజ్ అంటే ఏం లేదు, ఆ 100తో కంపేర్ చేయడమే. ఓకేనా? దాన్నే మనం 540 మనకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 540/600 ఇంటూ 100. ఇదే ఎలా వచ్చిందంటే 600 100 అయితే 540 ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 540 ఇంటూ 100/600 వస్తుంది. ఓకే, దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 0 క్యాన్సిల్ అవుతుంది. 6 9 టైమ్స్ 6 10 టైమ్స్ అవుతుంది. 0 క్యాన్సిల్ అయితే 9 ఇంటూ 10 ఎంత అవుతుంది? 90% అవుతుంది. ఓకేనా? సో 90%. మనకు 540కి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 540 అని చెప్పొచ్చు. పర్సంటేజ్ ఎంత వచ్చిందని అంటే 90% వచ్చిందని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ ఉంది. ఓకే, 540/600 అనే నెంబర్ ఉంది. దీన్ని ఏం చేస్తున్నాం మనం? పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటూ ఏం చేస్తున్నాం? 100 చేస్తున్నాం. అదే అండి ఇక్కడ బేసిక్. మనకు ఏదైనా నెంబర్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే చేయాల్సిందేంటి? ఇంటూ 100. ఇది నెంబర్ అవ్వచ్చు, ఫ్రాక్షన్ వాల్యూ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది. 1 పర్సంటేజ్ అంటే ఎంత అని చెప్తామంటే 100% అని చెప్తాం. ఓకే, ఇంటూ 100 చేయడమే అండి. 2 ఉంది, పర్సంటేజ్ ఎంత అంటాం? 200% అని చెప్పాలి. 3 ఉంది, పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు? 300% అని చెప్పాలి. 4 ఉంటే 400, 12 ఉంటే 1200, 15 ఉంటే 1500. ఏదైనా నెంబర్ని పర్సంటేజ్ కావాలని అనుకుంటే ఇంటూ ఏం చేయాలి? మనం 100 చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బేసిక్ పాయింట్. ఓకే, ఫస్ట్ వన్ మనకు పర్సంటేజ్లో తెలియాల్సింది ఏంటంటే ఏదైనా నెంబర్ని కానీ ఆర్ ఫ్రాక్షన్ ఏదైనా పర్లేదు, దాన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇంటూ 100. ఆ నెంబర్ని ఏం చేయాలి? మనం ఇంటూ 100 చేయాలి. దీని మీదనే డిపెండ్ అయి ఉంటాయండి క్వశ్చన్స్ అన్నీ కూడా.
ఫ్రాక్షన్ వాల్యూని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, ఇప్పుడు అదే నెక్స్ట్ పాయింట్ పర్సంటేజ్ ఉంది మరి మన దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ 20% అనో, 25% అనో, 30% అనో, ఓకే 50% అనో, లేదంటే ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ 16/2/3% అనో, ఇలా ఒక పర్సంటేజ్ వాల్యూ ఉంది, రైట్. ఈ పర్సంటేజ్ని మనం ఏం చేయాలి, వాల్యూ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి లేదా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఎలా చేస్తాం? ఓకే, ఏం చేయాలి, పర్సంటేజ్ని నెంబర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఏం చేసాం, ఫ్రాక్షన్ని నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇంటూ 100 చేసినప్పుడు ఇటు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు 100 అయింది, ఇంటూ అయింది. మరి ఇటువైపు వెళ్తున్నప్పుడు ఏమవ్వాలి, అది డివైడ్ అవ్వాలి. ఓకే, డివైడ్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2x = 5 ఉంది, x = 2ని ఇక్కడ 2 అనేది మల్టిపుల్ ఉంది, ఇంటూగా ఉంది. ఇది ఇటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు బై 2 అవుతుంది కదా, డివైడ్ అవుతుంది. సేమ్ అంతే అండి ఇక్కడ కూడా. ఓకేనా? సో చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే చాలండి, అర్థమెటిక్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకు మెయిన్గా ఏపీ ఆర్ టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, పర్సంటేజ్ మీకు బేసిక్స్ కనుక తెలిస్తే 100% స్కోర్ చేయగలుగుతారు, నాది గ్యారంటీ. ఓకే రైట్, కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. ఫస్ట్ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇంటూ 100 చేస్తున్నాం. పర్సంటేజ్ని నెంబర్ ఆర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, డివైడెడ్ బై 100 చేస్తున్నాం. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ మీదనే మనకి మొత్తం కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్. మనం చిన్న చిన్న పర్సంటేజ్ వాల్యూస్తోని ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నెంబర్ని పర్సంటేజ్లోకి మారుస్తాం. ఓకేనా? 1 ఉంది, పర్సంటేజ్ ఏమవుతుందండి, ఇంతకుముందుకు చెప్పా కదా, 100% అవుతుంది. నెంబర్ ఏదైనా ఉండండి, ఆ నెంబర్ ఏది ఉన్నా కానీ అది పర్సంటేజ్లోకి మారాలంటే ఇంటూ 100 చేస్తాం. మీకు 5 ఉంది, పర్సంటేజ్ ఎంత అంటే డైరెక్ట్ చెప్పేయచ్చు ఎంత పర్సంటేజ్ అని, 500% అని. ఓకే, 10 ఉంది, ఎంత పర్సంటేజ్ అని చెప్పేయచ్చు అంటే 1000% అని చెప్పొచ్చు. ఇంటూ 100 చేయడం అండి, మీరు చేయాల్సింది ఏం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫ్రాక్షన్ వాల్యూస్ని మనం ఫస్ట్ చేస్తుందంటే ఫ్రాక్షన్ వాల్యూస్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం, ఇదే ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫ్రాక్షన్ వాల్యూస్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ 1ని ఆఫ్ చేయండి, 1/2, 1/2 పర్సంటేజ్. ఇంతకుముందు చెప్పాం కదా, పర్సంటేజ్ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100, 1/2 ఉంది, పర్సంటేజ్లోకి మారాలంటే ఇంటూ ఏం చేయాలి, 100 చేయాలి. అంటే ఇది ఏమున్నట్టు, 100/2 ఉంది, 100/2. 100/2 అంటే 2 5 times 50. ఓకే, ఎంత పర్సంటేజ్ అవుతుంది, 50% అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ ఏముండాలి, 3. 1ని 3తో డివైడ్ చేస్తున్నాం, 1/3. 1/3 పర్సంటేజ్ ఎంత అవుతుంది, 1/3 అంటే ఇంటూ ఏమవ్వాలి, 100 అవ్వాలి. అంటే 100/3. 100/3, 100ని 3 చేత భాగిస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. 3 times ఎంత అవుతుందండి, 9 అవుతుంది. 1 రిమైండర్ ఉంటుంది, 1 అంటే మళ్ళీ 10 అవుతుంది, మళ్ళీ 3 times పోతుంది కదా, 3 times అంటే 9 అవుతుంది, మళ్ళీ 1 వస్తుంది. ఓకేనా? దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇదేంటిది మనకి, రిమైండర్ ఆర్ తెలుగులో అయితే శేషం అని అంటాం. ఇదేమవుతుంది, కోఎఫిషియంట్ అవుతుంది, అంటే భాగఫలం అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది, డివిజర్ అవుతుంది. ఓకే, డివిజర్ అవుతుంది. తెలుగులో అయితే మనం ఏమంటాం, భాజకం అంటాం. ఓకే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయాలి, మిశ్రమ భిన్నంగా ఎలా రాయాలో చూడండి. కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ని డైరెక్ట్గా తీసుకోండి. 33 ఉంది, 33 రిమైండర్ బై డివిజర్ భాజకం 3 ఏమవుతున్నప్పుడు 33 1/3% అవుతుంది. ఓకే, 3
ఇక్కడ 33 అనేది కోఎఫిషియంట్ భాగఫలం, 1 అనేది రిమైండర్ శేషం, 3 అనేది డివిజర్ భాజకం అవుతుంది. మనకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, చిన్నప్పుడే చదువుకొని ఉంటాం భాగాహార సూత్రం అని చెప్పేసి. భాజ్యం ఆర్ విభాజకం ఏదైనా ఓకే అండి, విభాజ్యం అన్నా భాజ్యం అన్నా ఓకే. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో అనుకుంటే మీకు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఓకే, ఇది ఆల్రెడీ మీరు స్కూల్ లెవెల్లోనే 5th 6th క్లాస్లోనే నేర్చుకొని ఉంటారు. భాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజ్యం ఆర్ భాజకం ఏదైనా భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఓకేనా, సో దీన్నే తీసుకొని ఇక్కడ ఇలా మార్చుకున్నాం. ఓకేనా, 33 1/3 అంటే ఏమని రాయొచ్చు, 33 1/3%. ఓకే, 33 1/3% డివైడ్ చేస్తే వస్తుందండి, ఏం లేదు. ఓకేనా, ఇది ఎందుకు తీసుకున్నాను నేనంటే మనకి వచ్చే క్వశ్చన్స్లలో అన్నీ కూడా ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంటాయి, ఫ్రాక్షన్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంటాయి. కాబట్టి ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని రాయడం అనేది మనకి తెలియాలి. 33 1/3%. 33 1/3% అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 33.33%. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో 33.34% అని కూడా ఇస్తాడు. 33.34% అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, 33.33%, 33 1/3% అనే తీసుకోవాలి. ఓకేనా, ఇది మళ్ళీ కన్వర్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఇది కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, మళ్ళీ మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఏంటంటే 33 1/3% అన్నా, 33.33% అన్నా, 33.34% అన్నా ఏది తీసుకున్నా కానీ సేమ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 33 1/3%. ఇది ఎలా వచ్చిందో ఐడియా ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరే ఏదైనా వాల్యూ తీసుకోండి. 82 7తో డివైడ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7తో డివైడ్ చేస్తున్నామంటే ఎలా తీసుకుంటాం, 7 82 అంటే 7 1 time 7. ఓకే, సో అంటే 10 times వెళ్తుంది కదా, 11 times వెళ్తుంది కదా, 77. ఎంత ఉంటుంది రిమైండరు, 5 ఉంటుంది. ఓకేనా, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలనుకుంటే ఏమని చెప్పాం, కోఎఫిషియంట్ భాగఫలం రిమైండర్ బై డివిజర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం ఏమవుతుంది, అది 11/5/7 అవుతుంది. 11/5/7 అవుతుంది. 82/7ని 11/5/7గా రాసుకోవచ్చు. 11/5/7 అంటే 11 + 5/7 అని అర్థం. ఇక్కడ 11 + 5/7. 82కి 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 11 times ప్లస్ 11 times పోయిన తర్వాత 5 మిగులుతుంది, 5/7. ఓకేనా, సో అలాగే వేరే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. 150/9 తీసుకున్నాం అనుకోండి. 150/9 తీసుకున్నాం 150/9 అంటే మిశ్రమ భిన్నంగా మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా తీసుకుంటాం, 9 1 time 9 అవుతుంది, 15 అంటే. ఓకే, ఎంత ఉంటుంది రిమైండరు, 6 ఉంటుంది. 60 అంటే 9 6 times ఎంత అవుతుంది, 54 అవుతుంది. ఇంకెంత మిగిలిపోతుంది, 6 మిగిలిపోతుంది. 6/9 అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 16 6/9 అని రాయొచ్చు. కానీ ఇక్కడ 6/9 అనేది ఎగ్జాక్ట్గా మనకేంటంటే రేషియో టైప్లో క్యాన్సలేషన్ అవ్వని విధంగా ఉండాలి. ఓకే, 6/9 అంటే మళ్ళీ 3 2 times 3 3 times క్యాన్సల్ అవుతుంది కదా. సో అంటే డైరెక్ట్గా ఏమని రాయొచ్చు, 16 2/3 అని రాయొచ్చు. 16 2/3 అని రాయొచ్చు. లేదు అనుకుంటే మీరు 50/9 కాబట్టి ఇక్కడే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 50/9 అంటే ఏమవుతుంది, 3 5 times 3 3 times, అప్పుడు డైరెక్ట్గా ఏమొస్తుంది, 50/3 వస్తుంది. 50/3 అంటే 16 + 2/3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 16 + 2/3 అవుతుంది. మనకి ఏదైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చారనుకోండి, 16 2/3 అని ఇచ్చారు. 16 2/3 అంటే దీన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 16 + 2/3 కదా. 16 + 2/3 అంటే ఎల్సిఎం ఏమవుతుంది, 3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై 3 × 16 48
ప్లస్ 2 ఎంత అవుతుంది 50 అవుతుంది. అంటే 16/2/3ని ఫ్రాక్షన్ వాల్యూగా కన్వర్ట్ చేసుకుంటే ఏమొస్తుంది 50/3 వస్తుంది. ప్రతిదీ అంతే అండి. 82/7 దాన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ 11 5/7 ఇచ్చారనుకోండి, అంటే మీనింగ్ ఏంటి 11 + 5/7. 11 + 5/7 అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 7 × 11 77 + 5/7. 77 + 5 అంటే 82/7. ఓకే, మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలన్నా, ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలన్నా ఎలా చేయాలో చూసాం కదా. రైట్, ఒకవేళ ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ చూసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ 2/3. ఇప్పుడు 1/3 అయిపోయింది, 2/3. 2/3 అంటే దీన్ని ఏమని తీసుకోవచ్చు, 2 × 1/3 అనే కదా దీని మీనింగ్ 2/3 అంటే. మరి 1/3 ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. 2 × 1/3 అంటే 33 1/3. 2 × 33 1/3. ఈ 33 1/3 అంటే ఏమని తీసుకోవచ్చు, 33 + 1/3 అనే కదా మీనింగ్. మీకు అర్థం అవ్వడానికి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఆ తర్వాత ఇంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకే, 2 × 33 అంటే 66 + 2 × 1/3 అంటే 2/3. 66 2/3 అంటే 66 + 2/3 అంటే 66 2/3%. ఓకే, అంటే 2/3ని ఏమని తీసుకోవచ్చు మనం, 66 2/3% అని తీసుకోవచ్చు. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి. బేసిక్ పర్సంటేజ్ తెలిస్తే చాలు, మిగిలిన వాటినన్నిటిని మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. ఓకే, 2/3 అయిపోయింది. 3/3. 3/3 అంటే మళ్ళీ 1 అవుతుంది కదా. 1 అంటే 100% ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, 3 అయిపోయింది. 4. నెక్స్ట్ 4. 4 అంటే 1/4. 1/4. 1/4% అంటే 1/4 × 100 అనే కదా. 100/4 అంటే ఎంత అవుతుంది మనకు, 25% అవుతుంది. 1/4% అన్నామంటే మళ్ళీ ప్రతిసారి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అవ్వాలి కదా. 100/4, 4 2 టైమ్స్, 4 5 టైమ్స్ 25% అవుతుందని ఎవ్రీ టైం మళ్ళీ క్యాలిక్యులేషన్ ఇలా చేయకండి. ఓకేనా, మనకు తెలిసిందేంటి, ఫ్రాక్షన్ వాల్యూని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ ఏం చేయాలి, 100 చేయాలి. 1/4% కన్వర్ట్ అవ్వాలంటే ఇంటూ 100 అవుతుందని మీ మైండ్లో క్యాలిక్యులేషన్ అయిపోవాలి. ఓకేనా, సో ఇంటూ 100 అవుతుందంటే 1/4 × 100 అంటే 25% వస్తుంది. 1/4% వాల్యూ ఎంత మనకి, 1/4% వాల్యూ ఎంత, 25%. ఓకేనా, నెక్స్ట్ 1/4 అయిపోయింది. 2/4 అంటే 1/2 ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ 3/4. 3/4 ఇంతకుముందుకు డిస్కస్ చేసాం. ఇక్కడ 2/3 అంటే 1/3నే ఇంటూ 2 చేస్తున్నాం. 3/4 అంటే మరి 1/4నే ఏం చేయాలి మనం, 1/4నే ఇంటూ 3 చేయాలి. 1/4 అంటే ఎంత పర్సంటేజ్ ఉంది మనకు, 25% ఉంది. అంటే 3 × 25% ఎంత అవుతుంది, 75% అవుతుంది. 3/4 వాల్యూ ఏమవుతుంది, 75% అవుతుంది. ఓకేనా, మనకు ఆల్రెడీ బేసిక్ పర్సంటేజ్ తెలిస్తే చాలు, బేసిక్ వాల్యూ తెలిస్తే చాలు, దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 1/4, 3/4 అంటే 75%. నెక్స్ట్ ఏంటి, 4/4 అంటే 1 అవసరం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందుకు ఫ్రాక్షన్ వాల్యూస్, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 17 1/3 ఉందనుకుందాం. అంటే దీని అర్థం ఏంటి, 17 + 1/3. 17 + 1/3 అంటే క్రాస్ మల్టిప్లై 52/3 అవుతుంది. 3 × 17 51. 51 + 1 అంటే 52. 52/3 అయింది. 52/3నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలనుకుంటే 3 1 టైమ్ 3 17 టైమ్స్ అంటే 51 అవుతుంది. ఓకే, 1 ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలంటే ఇంతకుముందు చెప్పాం కదా, కోఎఫిషియంట్ రిమైండర్ బై డివిజర్. 17 1/3 అవుతుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవడం. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా నెంబర్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆర్ ఫ్రాక్షన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయడం. నెంబర్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేయడం.
ఎలా ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకు పర్సంటేజ్ చేసేటప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైనా అబ్జర్వ్ చేయండి. 1/3 2/3 2/3 అనేది అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉంటుందో, హారంలో ఉన్న వాల్యూ, న్యూమరేటర్ లవంలో ఉన్న వాల్యూ డిఫరెన్స్ కనుక 1 ఉంటే అదే లాస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అదే ఆ నెంబర్ యొక్క లాస్ట్ ఫ్రాక్షన్, చివరి భిన్నం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ 3/3 అంటే 1 అవుతుంది కాబట్టి అవసరం లేదు. లాస్ట్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 100 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్ చేస్తే సరిపోతుంది. 100 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్, 100 మైనస్ మరి ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే 2/3 3 సిరీస్లో ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 1/3 కదా. 1/3 ఎంత? 33 1/3%. ఓకేనా. 100 మైనస్ 33 1/3 వచ్చేస్తుంది. మరి 100 మైనస్ 33 1/3% అంటే ఎలా చేయాలి? మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా వస్తుంది. చూడండి, 100 మైనస్ 33 చేయండి. ఓకే, 100 మైనస్ 33 చేస్తే ఎంత వస్తుంది? 67 వస్తుంది. దానికి ఒకటి తగ్గియండి, అప్పుడు ఏమవుతుంది? 66 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ ఉంది కదా, 3 1 డిఫరెన్స్ ఎంత? 2. సో 2/3 అవుతుంది. ఓకేనా. 66 2/3%. ఇదే కదా 66 2/3%. 100 మైనస్ ఆ నెంబర్ తీసేసి 1 తగ్గించండి, ఆ ఫ్రాక్షన్ డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, ప్రతిదీ అంతే వస్తుందండి. ఇక్కడ కూడా అంతే. 3/4 అంటే 4 3 1 డిఫరెన్స్ ఉంది అంటే ఇదేమవుతుంది? లాస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కదా. మరి లాస్ట్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఏమని చెప్పాము? 100 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్. 100 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే ఫస్ట్ పర్సంటేజ్. 100 మైనస్ ఫస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది? 25% ఉంది. 100 మైనస్ 25, 100 మైనస్ 25%. ఏమైంది? 100 మైనస్ 25 75 వచ్చేసింది కదా. రైట్. ఇదే మైనస్ చేయడం ఎలానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 72 మైనస్ 15 2/5 అనుకుందాం. 2/5. 72 మైనస్ 15 2/5 కావాలి. 72 మైనస్ 15 చేయండి. ఎంత అవుతుంది? 57 అవుతుంది. ఓకేనా. 57లో నుంచి 1 మైనస్ చేస్తే ఎంత? 56. 2/5 డిఫరెన్స్ ఎంత? 3/5. రైట్. మనకు 72 మైనస్ 15 2/3 అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు? 56 3/5 అని చెప్పొచ్చు. డైరెక్ట్ వస్తుంది మనకి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 100 మైనస్ 16 2/3 అనుకోండి. 100 మైనస్ 16 అంటే ఎంత? 84 అంటే ఒకటి తగ్గించాలి కదా. 84 కాకుండా ఏం చేయాలి ఇప్పుడు? 83. 1 తగ్గియాలంటే ఏం లేదు, 83 2 3 డిఫరెన్స్ ఎంత? 1/3 అవుతుంది. 100 మైనస్ 16 2/3 అంటే డైరెక్ట్ ఏమని చెప్పొచ్చు? 83 1/3 అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మైనస్ 8 1/3 ఉందనుకోండి. 100 మైనస్ 8 అంటే ఏంటి? 92 అంటే 91 అని తీసుకొని 1/3 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 1 అండ్ 3కి 2 కదా, 2/3 అవుతుంది. వాల్యూ ఏమవుతుంది? 91 2/3 అవుతుంది. ఓకేనా. సో చాలా సింపుల్, మైనస్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పర్సంటేజ్ మైనస్ చేయడం అనేది లాస్ట్ ఫ్రాక్షన్స్లలో మీకు ప్రాబ్లమ్స్లలో చాలా దగ్గర వస్తుంటుంది. ఓకే, వాల్యూ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ని మైనస్ చేయడం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనకి 4 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? 5. 1/5 అంటే 100/5. 100/5 అంటే ఎంత అవుతుంది? 20% అవుతుంది. 20% అవుతుంది. నెక్స్ట్ 2/5 అంటే ఇంటూ 2నే కదా, 40% అవుతుంది. ఓకే. నెక్స్ట్ 3/5 అంటే 3 ఇంటూ 20 60%. 3/5 అంటే 3 ఇంటూ 1/5 అని అర్థం. ఓకే. 1/5 ఆల్రెడీ మనకు తెలుసు కదా, 20%. 1/5 20% ఎలా వచ్చింది? 1/5 ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏమని చెప్పాం మనం? ఇంటూ 100 చేయాలని చెప్పాం కదా. సో 100/5 అంటే ఎంత అవుతుంది? 20. 100ని 5 చేత భాగించాలండి, భాగిస్తే 20 అవుతుంది. 20ని 3 చేత గుణిస్తే 60 అవుతుంది. నెక్స్ట్ 4/5 అనేది ఏంటి? లాస్ట్ ఫ్రాక్షన్ కదా. లాస్ట్ ఫ్రాక్షన్ అంటే 100 మైనస్ ఫస్ట్ది. 100 మైనస్ ఫస్ట్ది ఎంత?
20. 100 మైనస్ 20 అంటే 80 అవుతుంది. లేదు అని అంటే 1/5 అంటే 20. 20 ఇంటూ 4 అన్న 80 అవుతుంది. ఇవి డైరెక్ట్గానే తెలిసిపోతుంది. ఏవైనా ఫ్రాక్షన్ క్యాన్సలేషన్ అవ్వని వాల్యూస్ వచ్చినప్పుడే మనకి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుందండి, ఏం లేదు. నెక్స్ట్ 5 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 6. 1/6. 1/6. 1/6 అంటే ఏమని తీసుకోవచ్చు, 100/6 కదా. 100/6 అంటే 6 1 టైమ్ 6 4 ఉంటుంది. డివైడ్ చేయడమే అండి. ఓకే, 6 1 టైమ్ 6 4 ఉంటుంది. 40 అంటే 6 టైమ్స్ 36 ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. 4 డివైడ్ అవ్వదు కదా, ఏమని తీసుకోవచ్చు ఇప్పుడు 16 4/6. మరి 4/6 ఇలా ఉండొచ్చా, చెప్పా కదా క్యాన్సలేషన్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి. 2 టైమ్స్ 2 3 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 16 2/3 అవుతుంది. ఓకేనా. ఇలా కాదు అని అనుకుంటే ఫస్టే క్యాన్సిల్ చేసుకోండి. ఇది 16 2/3 రైట్. ఫస్టే క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ 250 టైమ్స్ 2 3 టైమ్స్ 50/3 అని తీసుకోండి. 50/3 అని తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది, 16 2/3 అవుతుంది. 16 టైమ్స్ 48, 2 రిమైండరు 2/3. ఓకేనా రైట్. అయితే మీకు ఇది కూడా కాదు అనుకుంటే, ఇంకా ఈజీగా కావాలనుకుంటే 16 2/3%. ఓకేనా, లేదా 16.66% అవుతుంది. లేదనుకుంటే 16.67%. ఇంతకుముందు చెప్పే కదా 33 1/3% అంటే 33.33 అని ఇవ్వచ్చు, 33.34 కూడా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కానీ అదే అవుతుంది. 16 2/3% అంటే 16.66%. ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 16.67% ఇస్తాడు. ఓకేనా, ఇది యాజ్ ఇట్ ఈజ్ నెంబర్గా తీసుకొని చేస్తే మీకు రాదు ఆన్సర్. ఓకే, అందుకే గుర్తుపెట్టుకోండి రైట్. సో ఇది మరి 1/6ని మీరు ఇంకొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తే 1/3 ఉంది కదా, 1/3ని /2 చేస్తే 1/3ని /2 చేస్తే ఏమవుతుంది, 1/6 అవుతుంది కదా. అంటే 33 1/3ని /2 చేయడం, ఆఫ్ చేయడం. 33 ఆఫ్ ఎంత, 16 పాయింట్ సంథింగ్ వస్తుంది. 1/3 ఆఫ్ అంటే 2/3. అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, మరి అంత అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటి 2/6. 2/6 అంటే 1/3. ఓకే, 2/6 అంటే ఏమవుతుంది, 1/3 అవుతుంది. 1/3 అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, 1/3 అంటే ఇందాక 16 2/3 కదా రైట్. దీన్ని ఇంటూ 2 చేయడం. ఓకే, నెక్స్ట్ 1/3 అయిపోయింది. నెక్స్ట్ 3/6 అంటే 1/2 ఆల్రెడీ వచ్చేసింది మనకు 1/2. ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి 3/6 అయిపోయింది. నెక్స్ట్ 4/6. 4/6 అంటే ఏమని రాయొచ్చు, 2/3 అని రాయొచ్చు కదా. 2/3 ఆల్రెడీ వచ్చేసింది కదా మనకి, 2/3 వచ్చేసింది. అంటే 2/3 కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి 5/6. 5/6 అంటే ఏంటి, ఇది లాస్ట్ ఫ్రాక్షన్ కదా. చెప్పాం కదా, నెంబరు డినామినేటరు న్యూమరేటరు, హారము లవము, డిఫరెన్స్ 1 ఉందంటే అదేమవుతుంది, లాస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది, చివరి భిన్నం అవుతుంది. ఓకేనా. లాస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏమని చెప్పాం, 100 మైనస్. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుందండి. 100 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత, 16 2/3. ఇంతకుముందు చెప్పే కదా ఫ్రాక్షన్ని మైనస్ చేయడం ఎంత ఈజీనో. 100 మైనస్ 16 అంటే 84 అవుతుంది. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, 83. 2/3 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 1/3%. అంటే 5/6 వాల్యూ ఎంత, 83 1/3%. ఓకేనా. నెక్స్ట్ మనకి 1/7. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. అంటే రెగ్యులర్గా వచ్చేదానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 1/7 అంటే 700 కదా. 7 1 టైమ్స్ 7 3 ఉంటుంది, 30. 7 4 టైమ్స్ 28 2 ఉంటుంది. అంటే దీన్ని ఏమి రాయించుకోవచ్చు, 14 2/7 అవుతుంది. అంటే 1/7 అంటే ఏమవుతుంది, 14 2/7% అవుతుంది. 14 2/7% అవుతుంది. ఓకేనా. ఇదే మీరు నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ చెప్తాను మీకు, ఆ నెంబర్ ఎలా వచ్చిందో కూడా ఇక్కడ చేద్దాం. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి,
1/7 7 సిరీస్లో వచ్చే అన్ని నెంబర్స్కి కూడా మీరు ఈజీగా పర్సంటేజ్ని చేయొచ్చు. ఓకే, 7 49 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/7 తీసుకోండి. 1/7ని డివైడ్ చేస్తున్నాం అనుకోండి. 7 1 0.10 అవుతుంది కదా. పాయింట్ తీసుకుంటే 10 అంటే 7 1 times 7 ఎంత రిమైండరు 3 ఉంటుంది అంటే 30 తీసుకోవచ్చు. 7 4 times ఎంత 28 2 రిమైండరు మళ్ళీ 20 తీసుకోవచ్చు. 7 2 times 14 6 రిమైండరు 60 తీసుకోవచ్చు. 7 8 times 56 4 అంటే 40 తీసుకోవచ్చు. 40 అంటే 7 5 times 35 5 రిమైండరు అంటే 50 తీసుకోవచ్చు. 7 7 times ఏమవుతుంది 49 అంటే రిమైండర్ ఎంత 1 అంటే మళ్ళీ 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ 1 తీసుకోవచ్చు. ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ రిమైండర్ ఏమని తీసుకోవచ్చు, డైరెక్ట్గా మనం 1 తీసుకోవచ్చు. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. చూడండి 7 0 1తో తీసుకున్నాం. 0 పాయింట్ తీసుకుంటే 0 తీసుకోవచ్చు. 7 1 times 7 3 రిమైండర్ మళ్ళీ 30 అవుతుంది. 30 తీసుకుంటే 4తో 28 2 రిమైండర్ 2 శేషం వస్తుంది. 20 తీసుకుంటే మళ్ళీ 7 2 times 14 6 రిమైండర్ 60 తీసుకుంటే 7 8 times 56 4 రిమైండర్ 40 తీసుకుంటే 7 5 times 35 5 రిమైండర్ 50 తీసుకుంటే ఇది. ఈ నెంబర్ని అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్ అనేది మనకి 0.14287 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది 7తో డివైడ్ చేసినప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ ఏంటి మనకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి 0.14287. ఓకే, ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుంటే ఎలా తీసుకుంటున్నామో చూడండి. 14 2/7 అంటే ఎలా తీసుకోవచ్చో చూడండి. 14 పాయింట్ ఇక్కడ 14 తర్వాత ఏముంది 28 ఉంది అంటే ఏమవుతుంది 28 అవుతుంది. 14.28. మీకు ఎగ్జామ్లో 14.28% కనిపించింది అనుకోండి, డైరెక్ట్గా ఏ ఫ్రాక్షన్ అవుతుంది, అది 1/7 అవుతుంది. 1/7 అవుతుంది. నెక్స్ట్ 2/7 అంటే దీన్ని మల్టిప్లై చేయడమే. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 14 2 times 28 2/7 into 2 అంటే 4/7%. ఇదే వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే 14 అయిపోయింది. ఓకేనా, 14 అయిపోయింది. 14 తర్వాత ఏమొచ్చింది మనకు 28 వచ్చింది అంటే దీన్ని ఏమని తీసుకోవచ్చు 28.57% అని తీసుకోవచ్చు. ఓకే, 28.57% అని తీసుకోవచ్చు. నెక్స్ట్ 3/7 అంటే మళ్ళీ ఏమని రాయొచ్చు 42 6/7% కదా. 42 6/7. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ 42 పాయింట్ ఏముంది 85 ఉంది. 42.85%. సింపుల్. 4/7 అంటే 4 into 1/7 14 2/7. ఈ నెంబర్స్ ఐడియా ఉంటే ఏది వస్తుందో డైరెక్ట్ తెలిసిపోతుంది. ఏమొస్తుంది 57. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. 57 ఇటువైపు రండి, ఏముంది 14 ఉంది. రౌండ్ రిపీట్ అవుతూ ఉంటుంది కదా, అంటే దీన్ని ఏమని రాయొచ్చు 57.14% డైరెక్ట్గా చెప్పేయచ్చు మీరు. ఓకేనా, ఇది 4 into 14 2/7 అంటే ఏమని రాయొచ్చు 4 into 14 plus 2/7 అంటే 4 into 14 ఏమవుతుంది 56 అవుతుంది. ప్లస్ 4 into 2 అంటే 8/7 అవుతుంది. 8/7 అంటే ఏమని తీసుకోవచ్చు 1 + 1/7 అని తీసుకోవచ్చు కదా. 1 + 1/7 56 + 1 ఎంత అవుతుంది 57 1/7 అవుతుంది. 57 1/7% ఎంత 57 1/7%. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూని చూడండి. 14 2/7 మల్టిప్లై చేసినప్పుడు ఏమొచ్చింది మనకు 56 8/7 వచ్చింది. ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తున్నామనంటే ఇందాక డిస్కస్ చేశాం కదా, రిమైండర్ కోఎఫిషియంట్ డివిజర్ ఇదే కదా కావాల్సింది మనకు. రిమైండర్ బై డివిజర్ తీసుకుంటాం. శేషము బై భాజకం తీసుకుంటాం. శేషము బై భాజకం అంటే భాజకం కన్నా శేషం అనేది ఏముండాలి తక్కువ ఉండాలి కదా. రైట్, తక్కువ ఉండాలి కదా. శేషం కన్నా భాజకం భాజకం కన్నా రిమైండర్ అనేది ఏముండాలి
తక్కువ ఉండాలి. ఓకే, డివిజర్ కన్నా రిమైండర్ అనేది ఏముండాలి, తక్కువ ఉండాలి, చిన్నది అయి ఉండాలి. ఇక్కడ ఏంటి 7, 8. 7, 8 అంటే 7 అనేది తక్కువ ఉంది, 8 అనేది ఎక్కువ ఉంది. ఇలా ఉండకూడదు కదా, అందుకనే మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రాబ్లమ్స్లలో ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్గా, ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలని అనుకుంటే కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 150/8 ఉందనుకోండి, ఇది ఇలా ఉండకూడదు కదా 150/8 అనేది. మళ్ళీ ఏం చేయాలి, దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. 17 + 150 అంటే 2 7 టైమ్స్ 2 4 టైమ్స్ అవుతుంది, 75 4, 75/4 అవుతుంది. 75/4ని మనం డివైడ్ చేసుకోవాలి. 75/4ని డివైడ్ చేసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది, 18 4 టైమ్స్ 72, 3 ఉంటుంది, 3/4 అవుతుంది. అప్పుడు 17 + 18 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 35 అవుతుంది. 35 3/4 అంటే 17 150/8 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం, 35 3/4 అని రాయొచ్చు. 35 3/4 అని రాయొచ్చు. ఓకేనా, ఇలా ఉండకూడదు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, సింపులెస్ట్ ఫామ్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఈ వాల్యూ గుర్తుంటే 7 రిలేటెడ్గా అన్నీ చేయొచ్చు. ఓకే, 4/7 57 1/57 నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటి 14, కాబట్టి ఇది ఏమవుతుంది 57.14% అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5/7. 5/7 అంటే ఇంటూ 5 తీసుకున్నాం అనుకోండి, 14 × 5 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 71.42 అవుతుంది. డైరెక్ట్గా 71.42% అవుతుంది. అదే ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 5 × 1/7 అంటే ఏంటి 14 2/7 అంటే 14 2/7 ఏమని రాసుకోవచ్చు మనం, 14 + 2/7. 5 × 14 అంటే 70 + 5 × 2 10/7. మరి ఇందాకనే డిస్కస్ చేసాం కదా, 10/7 ఉండొచ్చా, ఉండకూడదు. మళ్ళీ ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, 7 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 1 + 3/7 వస్తుంది. ఓకే, 70 + 1 71, 3/7% ఓకే, 5/7 అంటే ఏమని తీసుకోవచ్చు, 71 3/7% అని తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఒక బేసిక్ ఫ్రాక్షన్ తెలిస్తే చాలు, ఇవన్నీ కూడా డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే ముందు ప్రాబ్లమ్స్లలో ఎలా యూజ్ అవుతాయో చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, 5/7 ఎంత అవుతుంది, 71.42 అన్న అవుతుంది, లేదా 71 3/7% అన్న అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి 6/7. 6/7 అనేది ఏంటి, లాస్ట్ ఫ్రాక్షన్ కదా, డిఫరెన్స్ ఏముంది 1 ఉంది అంటే లాస్ట్ ఫ్రాక్షన్ అంటే 100 మైనస్ ఫస్ట్ వన్ ఎంత ఉంది, 14 2/7 ఉంది. 14 2/7 ఉంది. 100 మైనస్ 14 2/7. 100 మైనస్ 14 అంటే ఏమని చెప్పాను నేను, ఈజీగా చేయొచ్చు అని చెప్పాను కదా. ఈజీగా చేస్తే 100 మైనస్ 14 అంటే 86 అంటే ఏమని తీసుకోవచ్చు, 83 తీసుకోవచ్చు. 2 7 డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. 5/7%. 83 5/7 85. 100 మైనస్ 14 అంటే ఏమవుతుంది, 86 అవుతుంది. 86 అంటే ఒకటి తగ్గించుకోవాలి కదా, 85. 85 5/7%. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 85 తర్వాత ఏముంది, 71 ఉంది అంటే 85.71%. ఓకే, ఈ కాంబినేషన్ నెంబర్స్ ఏవి వచ్చినా కానీ అవి 7 రిలేటెడ్ అని మీకు తెలియాలి. అంటే ఈ నెంబర్ మీకు ఐడియా ఉంటే ఈజీ అయిపోతుంది మీకు క్యాలిక్యులేషన్ అనేది. ఓకే, సో 1/7 అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి 1/8. 1/8 అంటే ఏమవుతుంది, 100/8. 100/8 అంటే 25/2 అంతే కదా. 100/8 అంటే 4 25 టైమ్స్ 4 2 టైమ్స్ 25/2. 25/2 అంటే 12 1/2%. 12 1/2%. ఓకేనా. సో 1/4నే ఆఫ్ చేస్తాం, అంతే, ఏం లేదు. 1/4నే ఆఫ్ చేస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ 1/8 12 1/2% అవుతుంది. నెక్స్ట్ ఏంటి 2/8. 2/8 అంటే ఏమని తీసుకోవచ్చు నేను, 1/4 అని వస్తుంది కదా, అవసరం లేదు, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం.
3/8 కావాలి. 3/8 అంటే ఏమొస్తుంది? మల్టిప్లై చేయడమే. 12 into 3 36. 3/8 అంటే ఏమవుతుంది? 3 into 12 1/2. 3 into 12 ఎంత? 36. 3 into 1/2 3/2. మరి 3/2 ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకు? డినామినేటర్ కన్నా న్యూమరేటర్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది, ఉండొద్దు. హారం కన్నా లవం అనేది ఎక్కువ ఉండొద్దు. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 1 టైం పోతుంది. అంటే 37 1/2 అవుతుంది. 37 1/2. 37 1/2%. ఓకేనా? నెక్స్ట్ ఇదే 50కి మైనస్ కూడా చేసుకోవచ్చు అండి. 37 1/2 అంటే 50 మైనస్ అవుతుంది. అది తర్వాత చెప్తాను. జస్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది మీకు. 3/8. నెక్స్ట్ 4/8. 4/8 అంటే ఏమని రాయొచ్చు? 1/2. అవసరం లేదు కదా ఇది. నెక్స్ట్ 5/8. 5/8. 5/8 అంటే ఏమవుతుంది? ఇది ఈ రెండు కాంబినేషన్స్ వస్తాయి, చెప్తాను నేను. 50 62 కదా. 5/8 అంటే 62 1/2 అవుతుంది. 62 1/2 అవుతుంది. ఓకేనా? రైట్. సో 5/8 అంతేనా? ఓకే, అంతే. 5 into 1/8. 1/8 అంటే ఏమని రాయొచ్చు? 12 1/2. 5 into 12 అంటే 60 ప్లస్ 5/2 అంటే 2 టైమ్స్ అవుతుంది. 62 1/2% అవుతుంది. ఇది ఏమని రాసుకోవచ్చు అంటే 50 ప్లస్ 12 1/2 అని రాయొచ్చు. అంతేనా? అబ్జర్వ్ చేయండి. 62 1/2 అంటే ఏమవుతుంది? 50 ప్లస్ 1/2 అవుతుందా లేదా? 50 ప్లస్ 1/2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అబ్జర్వ్ చేయండి. 50 మైనస్ ఏమని రాయొచ్చు? 37 13 అంటే 12 1/2 అని రాయొచ్చు కదా. 50 మైనస్ 12 అంటే 38. ఒకటి తగ్గించుకోవాలని చెప్పాం కదా. 37 1/2 అంటే డిఫరెన్స్ 1 ఉంది. 1/2. 37 1/2 వచ్చింది కదా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 3/8 అండ్ 5/8 రెండు కూడా ఏమవుతాయి? 3/8 5/8. ఒకటి 50 ప్లస్, ఇంకొకటి 50 మైనస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా చెప్తే మీకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ చేస్తుంటే తెలుస్తుంది మీకు ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది. ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఇవి డైరెక్ట్గా ఎలా తీసుకోవచ్చు, మీకు ఒకవేళ గుర్తులేకపోయినా కానీ ఈ 50 మైనస్ అవుతుంది 50 ప్లస్ అవుతుంది అన్న ఐడియా వస్తే చాలు, మీకు వాల్యూ అనేది డైరెక్ట్ వస్తుంది. 5/8. నెక్స్ట్ 6/8. 6/8 అంటే ఏమవుతుంది? 3/4 అవుతుంది. 3/4 ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. రైట్. నెక్స్ట్ ఏంటి? 7/8. 7/8 అంటే లాస్ట్ ఫ్రాక్షన్ 100 మైనస్ ఫస్ట్ వన్ ఏంటి? 12 1/2 కదా. సో 100 మైనస్ 12 అంటే ఏమని రాయొచ్చు? 88 అంటే ఒకటి తగ్గించుకోవాలి కదా. 87 1/2. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 1/2%. ఓకే. 87 1/2%. ఇది 7/8 అయిపోయింది. ఓకే. నెక్స్ట్ 1/9. 1/9 1/11 చాలా ఈజీగా ఉంటాయి. 1/8 1/11 అనేవి చాలా ఈజీ ఉంటాయి. 9 వచ్చినప్పుడేమో 11 మల్టిపుల్ వస్తుంది. 11 వచ్చినప్పుడేమో 9 మల్టిపుల్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకే. 1/9 అంటే 11 1/9% అవుతుంది, లేదా 11.11% అవుతుంది. ఓకే. నెక్స్ట్ 1/11 అంటే 9 1/11% అవుతుంది, లేదా 9.09% అవుతుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. 1/9 అంటే 100/9. 9ని 100ని 9తో డివైడ్ చేస్తున్నాం. 9 1 టైమ్ 9 ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 10 అంటే 9 1 టైమ్ 9 ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. రిమైండర్ ఎంత? 1. 11 1/9 అయింది కదా. నెక్స్ట్ 11తో చేసినప్పుడు కూడా అంతే. 11 9 టైమ్స్ 99. 99 అంటే 1 రిమైండర్ వస్తుంది. 1 రిమైండర్ అంటే 1/11. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. 1/9 11 మల్టిపుల్స్ వచ్చినాయి అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఏమున్నట్టు? మనకు 11 ఉన్నట్టు. ఓకే. ఈజీ అండి, గుర్తుపెట్టుకోండి మంచిగా. నెక్స్ట్ 2/9. ఇంకేం లేదండి, డైరెక్ట్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2/9. 2/9 అంటే 22 2/9 ఆర్ 22.22%. ఇక్కడ కూడా అంతే. 2/11 అంటే 18
2/11 ఆర్ 18.18%. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 22.22 వచ్చిందంటే 2, 11 ఇంటూ 2 కదా, 2/9. 18 వచ్చిందంటే 9 ఇంటూ 2 కదా, 2/11. నెక్స్ట్ 3/9 అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 4/9. 3/9 ఎందుకు అవసరం లేదు, 1/3 కాబట్టి. 4/9, 4 వచ్చిందంటే ఏమని రావాలి, 44, 4/11 ఆర్ 44.44%. ఇక్కడ 3/11, 3 వచ్చిందంటే 27, 9తో మల్టిప్లై చేయడమే. 27, 3/11 ఆర్ 27.27%. ఎగ్జామ్లో మనకు 27.27% వచ్చిందంటే 27 అంటే 9 ఇంటూ 3, 9 వచ్చిందంటే ఫ్రాక్షన్ వాల్యూ 11కి రిలేటెడే కదా, రైట్. 3/11 అని తెలిసిపోవాలి. ఓకే, నెక్స్ట్ 5/9. 5/9 అంటే 5 అంటే 55, రైట్. 55, 5/11. నెక్స్ట్ 4/11. ఇక్కడ 4/11 అంటే 4 ఇంటూ 9 36, 4/11. 5/11 అంటే 5 ఇంటూ 9 45, 45, 5/11 ఆర్ 45.545. ఇక్కడ 55.55. ఓకే, 6/9 అవసరం లేదు. 6/9 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 6/9 అంటే 6/9 ఏమని రాయొచ్చు, 3 2 టైమ్స్, 3 3 టైమ్స్, 2/3 అని రాయొచ్చు. 2/3 అంటే ఆల్రెడీ తెలుసు కదా మనకు. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ 8/9, సారీ 7/9. 7/9 అంటే 77, 7/9 ఆర్ 77.77%. ఇక్కడ 6/11, 6/11, 6 ఇంటూ 9 అంటే 54, 6/11 ఆర్ 54.54%. నెక్స్ట్ 7/11 అంటే 7 ఇంటూ 11, 77, 7/11 ఆర్ 7/11 కదా, 7 ఇంటూ 9, 7 ఇంటూ 9 ఎంత అవుతుంది, 63, 63, 7/11 ఆర్ 63.63%. ఓకే, నెక్స్ట్ 8/9. 8/9 అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం. లాస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 100 మైనస్ ఫస్ట్ వన్ ఏంటి, 11, 1/9 కదా. 100 మైనస్ 11 అంటే ఏమని తీసుకోవచ్చు మనం, 89 అంటే 88, 1/9 అంటే 8/9. లేదు అని అనుకుంటే 11 ఇంటూ 8 డైరెక్ట్గానే తీసుకోవచ్చు, 88.88%. చాలా చాలా ఈజీ ఇవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8/11 అంటే 8 ఇంటూ 9 72, 8/11. 9/11 అంటే 9 ఇంటూ 9 81, 9/11. 10/11 అంటే 10/11, 10 ఇంటూ 9 90, 10/11%. ఓకే, సో 11/11 అంటే 1 అవుతుంది. ఇది చాలా చాలా ఈజీ. నెక్స్ట్ 1/12. 1/12, 1/12 అంటే ఎంత అవుతుంది, 8 1/3% అవుతుంది. ఓకే, 1/12 అంటే 100/12 అవుతుంది. 100/12 అంటే 250 టైమ్స్, లేదంటే 25 కదా, రైట్. 425 టైమ్స్, 4 3 టైమ్స్, 25/3. 25/3 అంటే 3 8 టైమ్స్ 24, 1 ఉంటుంది, 1/3%. 100/12 అంటే 8 1/3%. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, మనకి 8 1/3%. 1/12 అంటే 8లో వస్తుంది, 1/8 అంటే 12 మల్టిపుల్లో వస్తుంది. 1/8 అంటే ఏంటి మనకి 12, 1/2 కదా. 1/12 అంటే ఏమవుతుంది, 8 1/3 అవుతుంది. ఇది 12లో 8 ఉన్నప్పుడు 12 మల్టిపుల్ వస్తుంది, 12 ఉన్నప్పుడు 8లో వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1/12 అంటే ఎంత అవుతుంది మనకు, 1/12 అంటే 8 1/3% అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2/12 అవసరం లేదు. 2/12 అంటే ఏమవుతుందండి, 1/6 కదా, అవసరం లేదు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3/12 అంటే 1/4 అవసరం లేదు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ 4/12 అంటే 1/3 అవసరం లేదు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటి, 5/12. ఓకే, 5/12. 5/12 అంటే 5 ఇంటూ 8 1/3 కదా. 8 1/3 అంటే 40 ప్లస్ 5/3. 40 ప్లస్ 5/3. 5/3 అంటే మళ్ళీ చెప్పాం కదా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్.
న్యూమరేటర్ ఎక్కువ ఉండొద్దు. ఓకే, 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. అంటే 41 2/3. 41 2/3. 41 2/3. రైట్. నెక్స్ట్ 6/12 అవసరం లేదు. 7/12. 7/12 అంటే ఎంత అవుతుంది? 58 1/3 అవుతుంది. ఇది ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఇంత ముందుకు 8తో రిలేషన్ ఉందని చెప్పాం కదా. సేమ్ ఇందాక 8 చేసినప్పుడు ఏం చేసాం మనం? 3/8 అంటేనేమో 50 ప్లస్ అని తీసుకున్నాం, 50 మైనస్ అని తీసుకున్నాం. 50 మైనస్ 12 1/2 తీసుకొని ఏం చేసాం? 37 1/2 అని చెప్పాం. అదే నెక్స్ట్ 5/8 చేసేటప్పుడు ఏం చెప్పాం? 5/8 50 ప్లస్ 12 1/2 62 1/2 అని చెప్పాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 5/12 అంటేనేమో 50 మైనస్ 8 1/3 అవుతుంది. 50 మైనస్ 8 1/3. 50 మైనస్ 8 అంటే 42, అంటే 41. ఒకటి తగ్గించుకోవాలి కదా. 1 3 డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 2/3 అవుతుంది. 41 2/3 వచ్చేసింది కదా. 41 2/3%. నెక్స్ట్ 7/12 అంటే సేమ్ 50 ప్లస్ 8 1/3 ఏమవుతుంది? 58 1/3% అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు అబ్జర్వ్ చేయండి. 3/8 5/8 అంటే 50 మైనస్ 1 50 ప్లస్ 1. ఇక్కడ కూడా 5/12 7/12 అంటే 50 మైనస్ 1 50 ప్లస్ 1. ఓకే, ఇది ఐడియా ఉంటే ఈజీ అయిపోతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ 8/12 అవసరం లేదు, 2/3 కాబట్టి. 9/12 కూడా అవసరం లేదు, 3/4 కాబట్టి. 10/12 అవసరం లేదు. 10/12 అంటే 5/6 ఆల్రెడీ డిస్కస్ చేసాం. 11/12. 11/12 అంటే లాస్ట్ ఫ్రాక్షన్, లాస్ట్ వన్ అంటే ఏమన్నా రాయొచ్చు? 100 మైనస్ ఫస్ట్ వన్ కదా. 100 మైనస్ 8 1/3. ఫస్ట్ వన్ ఏంటిది? 8 1/3. 100 మైనస్ 8 అంటే 92. ఒకటి తగ్గించుకోవాలని చెప్పాం కదా. 91. 1 3 డిఫరెన్స్ ఎంత? 2/3%. 11/12 అంటే ఎంత అవుతుంది? 91 2/3%. ఓకేనా. చాలా చాలా ఈజీ. మనం ఎస్ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోర్ దెన్ ఎనఫ్ అండి. మీరు చేయాల్సింది ఏంటంటే, నేను చెప్తుంది 1/13, 1/14, 1/15, 1/16 వీటికి మళ్ళీ 2/13 3 మీరు ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు, మరీ బ్యాహెడ్ చేయాల్సిన అవసరం లేదు. 1/17, 1/18, 1/19, 1/20 సరిపోతుంది. మీకు ఇంకా కావాలని అనుకుంటే 1/21 ఎంత అవుతుంది? 1/24 ఎంత అవుతుంది? 1/25 ఎంత అవుతుంది? 1/30 ఎంత అవుతుంది? 1/40 ఎంత అవుతుంది? 1/50 ఎంత అవుతుంది అనేది ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నేను ఇస్తున్న మీకు హోంవర్క్ ఇదే అండి. నేను మిగిలినవి చెప్పాను కదా, అదే ప్రాసెస్లో 1/13 అంటే ఏమని రాయొచ్చు? 13 100తోనే కదా డివైడ్ అవ్వాలి. 13 7 టైమ్స్ ఎంత? 91. ఎంత మిగిలిపోతుంది? 9 మిగిలిపోతుంది. ఓకేనా. అంటే 13 ఏమని రాయొచ్చు? 7 9/13 అని రాయొచ్చు కదా. 7 9/13. 1/14. 1/14 అంటే 1/7ని ఆఫ్ చేయడమే కదా. 1/7ని ఆఫ్ చేయడం. 14 2/7 ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది? 7 1/7% అవుతుంది. అంతే కదా. 14 2/7ని ఆఫ్ చేస్తున్నాం. 14 ఆఫ్ చేస్తే 7, 2/7 ఆఫ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 1/7. ఇదే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది, మీకు ఇచ్చే హోంవర్క్. ఓకేనా. మీకు అర్థం అవ్వాలనుకుంటే 1400 ఇలా తీసుకున్నా చేసుకోండి. నెక్స్ట్ 1/15. 1/15 అంటే ఏమవుతుంది? 15/100 అంటే 5 2 టైమ్స్, 5 3 టైమ్స్, 20/3 అవుతుంది. 20/3 అంటే 62/3%. 62/3%. 1/16 అంటే 25/4 అవుతుంది. ఓకే, అంతే కదా. 100/16 అనే కదా 1/16 అంటే 4 25 టైమ్స్, 4 4 టైమ్స్, 25/4 అంటే 4 6 టైమ్స్ పోతుంది. 6 4 24, 1 ఉంటుంది, 1/4%. ఓకే. 1/17. 1/17 అంటే ఎలా తీసుకోవచ్చు? 17 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 100/17 అంటే ఎంత? 17 5ల 85, 15 మిగులుతుంది, 15/17. ఓకే. 1/18. 18 5ల 90. ఓకే, 18 5ల 90. 18 5 టైమ్స్ 90.
10 మిగులుతుంది. 10/18 10/18 అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 2 5 టైమ్స్ 2 9 టైమ్స్ ఎంత అవుతుంది? 5/9 అవుతుంది. మీకు ఈజీ కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే క్యాన్సలేషన్ చేసుకోండి. ఓకేనా? క్యాన్సిల్ చేసుకుంటే 100/18 ఏమని రాయొచ్చు? 50/9 అని రాయొచ్చు. 50/9 50/9 అంటే 9 5 45, 5 మిగులుతుంది, 5/9%. ఓకేనా? ఇది నేను చెప్పా కదా. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే 2/13 ఎంత అవుతుంది, 3/13 ఎంత అవుతుంది, 4/13 ఎంత అవుతుంది, 5/13 ఎంత అవుతుంది, 6/13 ఎంత అవుతుంది, అలాగే 3/14 ఎంత వస్తుంది, 5/14 ఎంత వస్తుంది, 6/14 ఎంత వస్తుంది, 8/14 ఎంత వస్తుంది, 9/14 ఎంత వస్తుంది. 6/14 అవసరం లేదు, ఇది 3/7 అవుతుంది. 8/14 అవసరం లేదు, ఇది 4/7 అవుతుంది. ఓకేనా? 9/14 ఎంత? 10/14 కూడా అవసరం లేదు మీకు. 11/14 ఎంత? 13/14 ఎంత? 13/14 అంటే ఏమవుతుంది? లాస్ట్ ఫ్రాక్షన్ కదా. లాస్ట్ ఫ్రాక్షన్ అంటే 100 మైనస్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత? 7 1/7 మైనస్ చేస్తే సరిపోతుంది కదా. రైట్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. ఓకేనా? మీకు ఏమవుతుందంటే పర్సంటేజ్ రిలేటెడ్ ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే, మైండ్లో గుర్తుంటే, ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం చాలా 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 ఈజీ అవుతుంది మీకు. ఓకేనా? చాలా ఈజీ అవుతుంది. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు నెక్స్ట్ టాపిక్ ఈ పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తానండి. ఆ నెక్స్ట్ టాపిక్ మీకు ఏదైతే డిఫికల్ట్ అనిపిస్తుందో, ఏ టాపిక్ నెక్స్ట్ డిస్కస్ చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో నేను కంపల్సరీ ఆ నెక్స్ట్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తాను 1 by 1. ఓకే, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. నేను చెప్పాను కదా, ఇవి మీకు ఇచ్చే హోంవర్క్. ఇవన్నీ ఎంత ఆన్సర్ వస్తున్నాయి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.